హలో అండి, విజ్ఞాన్ గారు. విజయ్ దేవరకొండ ఈ మధ్యకాలంలో ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్లో మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏదో ఒక ఇష్యూ వస్తుంది. మేబీ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో హైప్ పెంచుకోవడానికి కూడా ఇలా చేస్తూ ఉంటారు అని అంటారు. వార్తల్లో ఉండాలి కదా ఏదో ఒకటి. సాధారణంగా మనం విజయ్ దేవరకొండని ఈ మధ్యకాలంలో మర్చిపోయాం, అవునా? బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన గురించి మాట్లాడాలంటే రష్మిక మందన్నను పెళ్లి చేసుకోబోతున్నారనో, ఎంగేజ్మెంట్ అయిందనో, చెట్టాపట్టాలు వేసుకుంటున్నారని తిరుగుతున్నారనో తప్పితే ఆయనకు సంబంధించిన న్యూస్ ఏముంది? లేదు. సో అందుకోసం అనుకున్నారో మరి ఇంకేమనుకున్నారో తెలియదు, కానీ చావా సినిమాను ఉద్దేశించి వారు 4 మాటలు మాట్లాడు. మళ్ళీ మొన్న జరిగిన పాకిస్తాన్కి జరిగిన ఇష్యూకి సంబంధించి ట్రైబల్స్ అంటూ తీశారు. అండ్ ఇప్పుడు రాబోయే సినిమాకి సంబంధించి కూడా ఈ విజయ్ దేవరకొండ సినిమాకి మాట్లాడుకునే టైంలో ఇంకొక సెంటిమెంట్ను గుర్తు చేస్తున్నారు. ఇదంతా ఒక పార్ట్. ఏంటి? సాధారణంగా ఇప్పుడు ముహూర్తాలు, సెంటిమెంట్లు, హీరోయిన్లు, ఐరన్ లెగ్లు, గోల్డెన్ లెగ్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అయితే అనిరుద్ధ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఏదైనా సాంగ్ చేసేటప్పుడు 2-3 మాటలు ఉంటాయంట. ఆ మాటలు అన్నారు అని అంటే అది సూపర్ డూపర్ హిట్, అనలేదంటే అది ఫ్లాప్. ఎవరు మీరు చేసిన దానికి ఆయన అనడం కాదు, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన వాటికి ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటారంట. విజయ్ దేవరకొండ సినిమాకి ఎందుకు ఆయన ఏం అనట్లేదు? సో ఇది కూడా ఫ్లాప్ ఏమో. ఇప్పుడు ఎలాగైతే ఆయన 4-5 మాటలు మాట్లాడుకుని హైప్ తెచ్చుకుంటున్నారో అదే పరిస్థితి కంటిన్యూ చేయాల్సి వస్తుందేమో అని ఒక టాక్ నడుస్తోంది. కూలీ అనే సినిమా రజనీకాంత్ ఉంది కదా, దానికి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అనిరుద్ధ్ కంట ఒక అలవాటు ఉండేదట, నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను బేసిక్గా అనిరుద్ధ్ని మ్యూజిక్ అంటే అంత ఫ్యాన్ని కాదు, నాకు ఇష్టం ఉండదు యాక్చువల్లీ. సో నాకు తెలియదు ఆయన గురించి ఎక్కువ. పాటలు ఎందుకో నాకు నచ్చవు. నాకు దేవిశ్రీ కీరవాణి ఎంత ఎల్లుద్దో అనిరుద్ధ్ ఎందుకో నాకు ఇప్పటివరకు అబ్బల. జైలర్ బాగానే ఇచ్చాడు, దేవరా ఇట్స్ ఓకే బాగానే ఇచ్చాడు, నాకు ఇట్స్ ఓకే. బట్ అంటే అంత ఫాలో అవ్వను. కానీ అనిరుద్ధ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఈయన ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆ మ్యూజిక్ మంచిగా అంటే అయిపోయిన మూట కట్టేస్తాం కదా నైస్గా నీట్గా, లాస్ట్ కట్టిన తర్వాత ఫైర్ ఫైర్ అని ఇట్లా ఫైర్ సింబల్ పెట్టేవాడంట. ఓకే. అలా ఫైర్ ఫైర్ పెట్టిన ప్రతి సినిమా ఫైరే పెద్ద పెద్ద హిట్లు అంట మ్యూజిక్గా. అట మ్యూజికల్ హిట్స్ అవి. సినిమాలు కూడా పెద్ద హిట్టే, మ్యూజిక్ పరంగా ఇంకా పెద్ద హిట్. ఆ తర్వాత కొన్ని సినిమాలకి ఏవో పెట్టలేదంట, అవి సరిగా ఆడలేదంట. మరి ఏంటో ఎందుకు అలా ఉన్నాయో. నానికి కూడా ఒక సినిమాకి ఏదో ఇచ్చాడు మ్యూజిక్, దాంట్లో ఆ సినిమా పోయింది. దానికి తనే అంట అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్, దానికి అప్పుడు ఆయన పెట్టలేదంట ఫైర్. నౌ వాట్ హ్యాపెండ్, అది ఎగ్జాంపుల్గా తీసుకొని నిన్న రీసెంట్లీ కూలీ ఆల్బమ్ కంప్లీట్ అయింది. నేను చాలా తబీబ్ అయిపోతున్నాను, నేనైనా ఇంత బాగా ఇచ్చిందని అసలు నాకు అర్థం కావట్లేదు, ఫైర్ అని చెప్పేశాడు. కింగ్డమ్ కూడా విన్నాను ఫస్ట్ 30 minutes, ఇంకా దాని సంగతి చూడాలి అన్నాడట. కథ వీళ్ళకి భయం వేసింది. దాని గురించి అంత చెప్పేసి దీని గురించి ఏమైనా అంటావేంటి, అసలు ఏం జరుగుతుంది అంటే రీజన్ దట్ వాజ్ కంప్లీటెడ్, ఇది ఇంకా కంప్లీట్ అవి ఉండకపోవచ్చు కదా. ఏమో బీజిఎంలో ఇంకా కొంచెం బ్యాక్ ఏమైనా ఉండుంటుంది వర్క్ సంథింగ్. కానీ ఇప్పుడు మనకు అది కాదు కదా, ఒక హిట్ పడాలంతే విజయ్ దేవరకొండకి. ఆయనకన్నా కూడా మనం ఎక్కువ ఎదురు చూస్తున్నాం ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సంబంధం లేని అంశం అది. ఆయన కూలీకి పనిచేశాడు, కూలీ అయిపోయింది. అయిపోయిన సందర్భంగా మొత్తం ఈ పాటలు అసలు అదిరిపోయే రేంజ్లో వచ్చాయని చెప్పుకున్నారు. ఏదన్నా సినిమా కూడా తొలి కాపీ సిద్ధమైతే అబ్బా చాలా బాగా వచ్చిందండి అంటారు. ఈయనది ఇంకా కంప్లీట్ అవ్వలా. కంప్లీట్ అవ్వకముందు ఆయన ఏం చెప్పలేడు. కోర్స్ మరి కంప్లీట్ అయినా కాకుండా నువ్వే పనిచేసే సినిమా కదా, కొంచెం జోష్ జింపొచ్చు కదా. దేవిశ్రీ కిరవాణి అలాగే ఉంటారా, ఈ సినిమా మ్యూజిక్ ఉంటుంది చూడండి అసలు రఫ్ ఆడించేస్తామనే చెప్తారు ఎవడైనా. అలా కూడా చెప్పాలి, కానీ మొహం ఇట్లా పెట్టుకొని ఎందుకు చెప్పావు అనేది వీళ్ళ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి మింగు పడడం లేదు అని ఈ ఆర్టికల్ రాసాడు ఎవడో. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇక్కడ ఎవరిది తప్పు లేదు. ఆర్టికల్ రాసినోడు ఒక గ్రడ్జ్ పెట్టుకొని విజయ్ దేవరకొండ మీద రాసిన ఆర్టికల్ అది అనుకున్నాను. అందుకే నేను ఫస్ట్ ఈ మాట ఎందుకంటే సీరియస్లీ బికాజ్ వాళ్ళ ఏదో ఒకటి కంప్లీట్ అయిపోయింది, దాని గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ ఉన్నాడు, నెక్స్ట్ వచ్చి రాజాసాబ్ సినిమా గురించి ఈ సినిమా అద్భుతం అని చెప్పాడు. అంటే వెంటనే గుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు,
అంటే స్పిరిట్ మంచిగా లేనన్నా, అంటే ఫౌజీ బాగా రానట్ట, అంటే ఇక సలార్ 2 అసలు లేనట్ట, లేకపోతే కల్కి 2లో అంటే ఇంకేమన్నా అప్డేట్ లేకపోతే అలానే అనుకుంటాం మరి మేము. అట్లా అనుకోవద్దు. దీని గురించి వాళ్ళు చెప్పారు. ఇక్కడ అసలు పోనీ ప్రభాస్కి అండ్ నెక్స్ట్ సినిమాల కన్నా సంబంధం ఏడ్చింది, ఇక్కడ అసలు అది కూడా లేదు. రజనీకాంత్ సినిమాకి అనిరుద్ధ్ పనిచేసాడు, జైలర్ కంటే బాగా కొట్టాను అని ఆయన ఫీల్ అవుతున్నాడు. లెట్ దెమ్ బీ హ్యాపీ. అదే అనిరుద్ధిని ఇటు లాక్కొచ్చి మరి విజయ్ దేవరకొండకు కూడా పనిచేస్తున్నాడు కదా, అంత గొప్పగా ఎందుకు చెప్పలేదు? అక్కడ కూలీ గురించి మాట్లాడినప్పుడు కింగ్డమ్ ఎందుకు వచ్చింది మధ్యలో? అవసరం లేదు కదా. కింగ్డమ్ కూడా నువ్వు ఫంక్షన్ పెట్టినప్పుడు నువ్వు కింగ్డమ్కి దాని ప్రమోషన్ దానికి ఉంటుంది కదమ్మా. ప్రీ రిలీజ్ ఈవెంటో లేక ఇంకేదో పెట్టినప్పుడు వచ్చి అద్భుతంగా చేశాను, ఈరగా దంచానని చెప్పుకుంటాడు. అయిపోయింది. అప్పటి వరకు వెయిట్ చేయండి, ఎందుకంత ఆతృత? ఊరికే ప్రతిదీ తీసుకొచ్చి నిన్న మనం మాట్లాడుకున్నాం, అన్ని వేలు విజయ్ దేవరకొండ అయిపోయింది. అదే అందుకోసమే చెప్పాను, ఎక్కడెక్కడలో అన్ని తీసుకొచ్చి లాస్ట్ విజయ్ దేవరకొండకి ఇట్లా లొంగికి మూడేసిపోతారు. దేనికి? ఈ మధ్య కాలంలో మరి అదే జరుగుతుంది. అవసరం లేదు కదా పాపం. అంటే ఇప్పుడు కింగ్డమ్ మ్యూజిక్ విషయంలో అనిరుద్ధ్ డిసప్పాయింటెడ్గా ఉన్నాడు అనే వార్తని జనాలకు చేరవేయాలి. అంటే ఇప్పుడు మ్యూజిక్ ఎట్లా ఇస్తారు? కథానుసారంగా ఇస్తారు. బీజిఎం పాటలు కూడా అంతే అంతే సందర్భానంగా, అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ ఒక సాంగ్ పడాలి. ఓకే, అక్కడ ఏదైనా ఒక ట్రాజడీ సీన్ అనుకోండి, ఎగురుకుంటూ గెంతుకుంటూ అయితే వీళ్ళు వేయలేం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నువ్వు చెప్పిందే సిచ్యువేషన్. నిన్న కూడా కింగ్డమ్ నుంచి ఒక ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఎంత బాగుంది తెలుసా? యాక్చువల్గా ఫస్ట్ సింగిల్లో నీకు కథ అర్థమైపోయింది. ఈయనేమో బండ, ప్రేమలు గీమలు ఏమి ఉండవు, అసలు చలనం ఉండదు ఒంటికి, బండే. అంటే క్రూరంగా ఏముండో చంపేసుకుంటూ మూటలు కట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఈ పిల్లకి ఏంటంటే వాళ్ళ సర్కిల్లో అందరికీ ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పింది, నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది. వాళ్ళు అలా చెప్పుకుంటేనే అక్కడ ఉండగలరు, లేకపోతే అక్కడ ఉండే సిచ్యువేషన్ లేదు. అట్లాంటి టెరిటరీ ఒకటి క్రియేట్ చేశారు. ఓకే, అది అర్థమవుతుంది సాంగ్ ద్వారా. ఇప్పుడు దగ్గరకు వచ్చి ఏంటి పిలవకుండా ఎందుకు వచ్చావు అని అంటది. అంటే సర్లే అని చెప్పి ఒకలాగా చూస్తే లోపల ఏదో శవం ఉంటుంది. తర్వాత వచ్చి వాటేసుకుంటుంది. ఇప్పుడే కదా ఎందుకు వచ్చింది, ఎందుకు వాటేసుకుంటే పైనుంచి ఒక నా ఫ్రెండ్ చూస్తుంది, నువ్వు కూడా వాటేసుకో అంటది. ఈ సీన్ని మనకి పరిచయం చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాగా ఈ సినిమాలో ఏదో ఉంది అని. నెక్స్ట్ మళ్ళీ అదే సిచ్యువేషన్ బీచ్ దగ్గర కూర్చున్నప్పుడు ముద్దు పెట్టుకుంది. ఎందుకు ఇలా పెట్టుకున్నావు అని అంటే, వెనకాల ఎవడో వైట్ షర్ట్ ఎవడో తెలిసినట్టు అనిపిస్తేను అంటే, మరి అట్లాంటప్పుడు కంటిన్యూ చేయకపోతే తప్పు కదా అంటాడు. మళ్ళీ ముద్దు పెట్టుకుంటా అంటే వీడికి కూడా ఫీలింగ్స్ వచ్చాయి. ఫస్ట్ బండే ఒక సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఈ పిల్ల మీద పడేసరికి తనకు కూడా ఫీలింగ్స్ వచ్చాయి. ఇట్లా కథ నడుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇంత స్టోరీ మనకు ఒక సాంగ్లో చెప్పాడు కదా సంథింగ్, అది కూడా గ్రేట్నెస్. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పుడు అనిరుద్ధ్ ఏమైనా నేను మాట్లాడను పో అంటే అప్పుడు మనం దీని గురించి ఏంటో ఎట్లా అనేసాడు అని అనుకోవాలి. తను 100 సినిమాలకు పనిచేస్తాడు. వెళ్ళిన ప్రతి సినిమాలోనూ వేరే వేరే సినిమాలను ఎందుకు ప్రమోట్ చేసుకుంటాడు? చేయడు కదా. కానీ ఒకట్లే, అన్ని సినిమాలకి అంటే ఎన్ని సినిమాలు చేసినా అన్ని సినిమాలకి తన వంతు అయితే ప్రయత్నం ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్నా ఇవ్వాల్సిందే. కొన్ని సందర్భాలలో ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయరు, డైరెక్టర్ కానీ నచ్చు, కథ పేలవంగా అయిపోయినప్పుడు వీళ్ళు కూడా ఒక 4-5 పాటలు పెట్టుకుంటారు కదా, వీళ్ళే ఒక 2-3 పాటలు దాచేస్తారంట. ఇది పెద్ద ఏం బాగాలేదులే, వర్కౌట్ అవ్వదని చెప్పి అటు గేమ్ చేంజర్ కూడా ఒక పాట దాచలే. గేమ్ చేంజర్ ఒక పాట నాన్న హైరాణ దాచారుగా, అలా దాచుతూ ఉంటారు అని వింటూ ఉంటాం. కాబట్టి సో అనిరుద్ధ్ ఏమీ మాట్లాడకపోతే ఇది కూడా ఏదన్నా ఇబ్బందికరమేమో. అలా ఏముండదు. కింగ్డమ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తను అదే ఫైర్లో మళ్ళీ పెడతాడు. అలా ఫైర్ పెడితే చాలు కదా, అంతే కదా, గొడవ వదిలిపోద్ది. అలా అని చెప్పి మనం అడిగాం కదా పెట్టలేదు, పని కట్టుకొని నువ్వు అడిగావు కదా నీకు 4 ఫైర్లు చావండి అన్నట్టు కూడా పెట్టలేడు కదా. అవును. సో చూద్దాం. థ్యాంక్ యూ.